జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన ఈరోజు సందర్శించనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి 100 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించనున్నారు. ఆ తర్వాత 100 కోట్ల నిధులతో ఇక్కడ చేపట్టవలసిన పనులేంటి, ఆ విధంగా సౌకర్యాలు అనే విషయంపైన ఇటు ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించినారు. ఈరోజు 10 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఇక్కడికి రానున్నారు. ఆ తర్వాత దాదాపు 2 గంటల పాటు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన పూర్తిగా ఇటు అధికారులు అదేవిధంగా మంత్రులతో పాటు స్వయంగా ఆయన పరిశీలించి ఆలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, అదేవిధంగా వసతి సౌకర్యాలు ఏంటి అనే విషయాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం ఇక్కడ 100 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులు ఏంటి అనే విషయాన్ని కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తారు. 2 రోజుల క్రితమే ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కూడా ఈ ఆలయంలో చేపట్టాల్సిన పనుల గురించి కూడా ఆయన స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది. గతంలో యాదాద్రి సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా ఆయన హయాంలో ఆయన ఆధ్వర్యంలోనే అక్కడ పనులు కూడా చేయడం జరిగింది, పునర్నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరిగింది. తర్వాత ఈ 2 రోజుల క్రితం కూడా ఆనంద్ సాయి కూడా ఇక్కడ జరగవలసినటువంటి ప్రాకారం కావచ్చు, ఇతర నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే విషయం కూడా ఆయన స్వయంగా పరిశీలించి వెళ్ళి ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఒక నివేదిక కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. సో ఆ నివేదిక ఆధారంగా ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఆలయంలో పర్యటించి చేపట్టాల్సిన పనుల గురించి కూడా ఆయన ఇక్కడ స్వయంగా ఆయన పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో ఒక రివ్యూ కార్యక్రమాన్ని కూడా చేపడతారు. ఆ రివ్యూ కార్యక్రమం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన తిరిగి హైదరాబాద్కు వెళ్తారు.